టీడీపీ వెనుక వైసీపీ మాఫియా గ్యాంగ్. జిల్లాకు మనిషిని పెట్టుకున్న రేషన్ మాఫియా. వారి మనుషులకు టీడీపీ నేతల అండదండలు. ప్రభుత్వం కూటమిదైన దందా అంతా వైసీపీ మాఫియాదే. ఏపీలో రేషన్ బియ్యాన్ని అత్యంత దర్జాగా కాకినాడ రేవుల్లోంచి విదేశాలకు తరలించేవారు. దీని వెనుక ఉన్నది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణ. మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి సీజ్ ద షిప్ అని ఆనాడు ఓ ఫేమస్ డైలాగ్ వదిలారు. ద్వారంపూడి సంగతి తేల్చేస్తారు పవన్ కళ్యాణ్ అనుకున్నారు. బట్ ఇప్పటికీ వైసీపీలో ఎలాంటి దందా ఉందో అదే ఇప్పుడు నడుస్తుంది. రేషన్ మాఫియా ఆగడాలు ఆంధ్రప్రదేశ్ లో అలాగే కొనసాగుతున్నాయి. ఇందుకు సాక్ష్యం ఎంపీ కేసినేని చిన్నిపై కొలికపూడి చేసిన ఆరోపణలే. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రతి జిల్లాలో తన మనుషులను పెట్టుకున్నారట. అలాగే కృష్ణా జిల్లాలో కూడా. ఈ కృష్ణా జిల్లాకు వచ్చేసరికి కొడాలి నాని రేషన్ మాఫియాను నడిపేవారు. ఆయన మనుషులే ఇప్పటికీ బియ్యం అక్రమ రవాణాను నడిపిస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే ఆ మనుషులు ఎంపీ కేసినేని చిన్ని ఆఫీసులోనే కూర్చొని